వెల్కమ్ టు బిఆర్ టీవీ. నేను మీ నాగరాజు. 5 బుధవారాలు 5 ప్రదక్షిణాలు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా స్వయంభుగా వెలిసిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉంది. ఈ ఆలయంలో కళ్యాణోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏ రకంగా ఏర్పాట్లు భక్తులకు నిర్వహించారో మన ఆలయ చైర్మన్ గారు మెర్ల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈ ఆలయ ఏర్పాట్లు భక్తులకు కళ్యాణోత్సవాల సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు నిర్వహించారు మీరు? కళ్యాణ ఏర్పాట్లు అంతా మొత్తం ఏర్పాట్లలో ఇబ్బంది ఏం లేదు. అన్ని ఏర్పాట్లు నెరవేర్చి ఉన్నాం. పూలాలంకరణ అవి చేసుకున్నాం. స్వామివారికి పూలాలంకరణ బాగా చేసాం ఈ సంవత్సరం. ఇంకా ఇప్పుడు సాయంకాలం కళ్యాణ టైంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేసినాం. ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు చేస్తున్నారు, ఈ కళ్యాణం ఎన్ని రోజులు జరగబోతుంది, ఆ వివరణ కూడా అడిగి తెలుసుకుందాం. ఈ కళ్యాణం ఈరోజు 27వ తారీఖు 27 నుంచి లాగైతూ ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఈ అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఒకసారి ఆప్ చేయండి సార్. ఓం శ్రీ కేశవాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవములు ఈ నెల 27/3/26 తేదీ శుక్రవారం నుండి 3/4/26 తేదీ శుక్రవారం వరకు, అనగా వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయబడ్డాయి. 27/3/26 తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి యొక్క గరుడ సేవా మహోత్సవం జరుగుతుంది. తదనంతరం రాత్రి 8 గంటలకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. కళ్యాణ మహోత్సవాలు వారం రోజులు కూడా అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా స్థానిక శాసనసభ్యులైన శ్రీ బండారు సత్యానందరావు గారి సహాయ సహకారంతో ఆలయ చైర్మన్ అయిన శ్రీ మర్ల నాగేశ్వరరావు గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యుల యొక్క సహాయ సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి. కాబట్టి భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి కళ్యాణ ఉత్సవం తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. ఓం శ్రీ కేశవాయ నమః. వెహికల్ వేసుకొని వచ్చాము. చాలా బాగుందండి. స్వామివారి పాదాల దగ్గర ఉన్న గంగా మాత కూడా చూసాము. స్వామివారి కాలుకున్న మచ్చ కూడా చూసాము. ఆయన మువ్వలు అన్నీ చాలా బాగా చూపించారు. పంతులు గారు కూడా చాలా బాగుంది. స్వామివారి పాదాల చెంత ఉన్న గంగామాత ఎక్కడ కూడా లేదు మనకు. అలాగే స్వామివారు ముందు పురుష రూపము, ఎనికి పక్క స్త్రీ రూపము. ఈ విగ్రహము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, మన భారతదేశంలో అసలు లేదు. చాలా అద్భుతము. అందులో కాకుండా కమిటీ కూడా ఇక్కడ భోజనాలు వచ్చిన వారికి అన్న సంతర్పణ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గుడి కూడా చాలా నీట్గా ఉంది.
పంతులు గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సర్వీసులు కానీ చాలా గౌరవంగా మమ్మల్ని ట్రీట్ చేశారండి. చాలా బాగుందండి మాకు. అందరికీ నమస్కారం అండి. ఈ జగన్మోహిని ఆలయం రావడం చాలా విశేషంగా ఉంటుంది. మాకైతే ఒకసారి వచ్చాక మేము అనుకున్నవి జరిగినాయి అనేసి మళ్ళీ రెండోసారి రావడం అయితే జరిగిందండి. స్వామివారి పంతులు గారు అలా హారతిస్తూ చెప్పేవైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. అది ఈ ఆలయ విశిష్టత ఏంటంటే 5 బుధవారాలు వచ్చి 5 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు తీరుతాయని అంటారండి. అలా చాలామందికి అయితే విశేషంగా కోరికలు నెరవేరినట్టు తెలుస్తుంది. స్వామివారి పాదాల మధ్య నుండి ఎప్పుడూ కూడా గంగ ప్రవహిస్తూ ఉంటుందండి. వెనక మోహిని రూపము, స్వామివారికి పుట్టుమచ్చలాగా పద్మిని జాతి స్త్రీలది ఉంటుంది. ఇక్కడ స్వామి బాగా విశేషంగా బాగా ఉంటాడు. స్వామి వచ్చేసి చాలా పురాతనమైన స్వామి. ఈ స్వామిని దర్శించుకోవటం మాకు చాలా భాగ్యదాయకంగా ఉంది. మేము మార్కాపురం నుంచి వచ్చాము, 12 మంది వచ్చాము. స్వామిని బాగా దర్శనం చేసుకుంటున్నాము. ఆకారం అమ్మవారు ముడివేసుకున్నట్టుగా ఉంటారు. శిఖా చామంతి పువ్వు అలంకరణ, కురులు వాటి యొక్క నైపుణ్యత, చేతులకు దండకడియాలు, కచ్చాపు చీరగట్టుకున్నారు. కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ, పద్మినీ జాతి స్త్రీ లక్షణం. కాళ్ళ కందెలు గజ్జెలు, అమృతాన్ని పంచబెట్టి విష్ణుమూర్తి జగన్మోహని ఆకారంలో వెంబడించాట. వెనక వైపున మోహని ఆకారాన్ని చూసి మోహించి ఆయనకి తన జరూపాన్ని చూపించే సందర్భంలో 2 రూపాలతో విష్ణుమూర్తి స్థానగ్రామ రూపంతో ఇక్కడ వెలిశారు. ఈశ్వరుడు సిగ్గబడిపోయేటదంతా విష్ణుమాయ. ఈ మాయలోపడి ఇక్కడ దాకా వస్తామని ఆలయానికి ఎదురుగా ఉమాకమండలేశ్వర స్వామి పేరుతో అక్కడ వెలిశారు. ఈ స్వామి రథం మీద వస్తూ ఉండే రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోవడం చేత ఈ ప్రాంతానికి ర్యాలి అనే పేరు వచ్చింది. ఈరోజు శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఇవాళ ట్రస్ట్ బోర్డు వారి ఆధ్వర్యంలో, అలాగే మెల్ల నాగేశ్వరరావు గారు చైర్మన్గా, ట్రస్ట్ బోర్డు వారి ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి వారు భాగవతుల వెంకటరమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులకి ట్రాన్స్ఫర్లని, ప్రమోషన్లని, వారు కోరుకుంటే ట్రాన్స్ఫర్లని, ప్రమోషన్లని, అలాగే సత్సంతానం అని అనేక రకాలైన కోరికలతో వచ్చిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటే వారి కోరికలు తీరుతాయని చెప్పి ఒక ప్రతీతి ఉంది. అంచేతన అందరూ పాల్గొని ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. స్వామివారి పాదాల నుంచి ఆ నిత్యం గంగ రావడం ఒక అద్భుతాన్ని కనబరుస్తుంది అనుకోవచ్చు. స్త్రీ రూపం వెనకాల నుండి ఎదర పురుష రూపంతో భక్తులకు కనువిందు చేస్తూ ఆ స్వామివారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇలాగ మా తెలిసిన గుడి దగ్గరికి వెళ్దాం అన్నారు. మన జగన్మోహిని కేశవ స్వామి గుడి ఉంది కదా, వెళ్దాం దర్శనం చేసుకుందాం అన్నారు. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి వచ్చేస్తాం దర్శనం చేసుకుందాం అన్న వల్ల ఇక్కడ నేను మా తోటి స్నేహితులతో కలిసి వచ్చాం. స్వామివారి దర్శనం ఇప్పుడే అయింది. దర్శనం మాత్రం చాలా బాగుంది. భక్తులు కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి. నిత్యాన్నదానం కూడా వంటకాలు గట్రా అన్నీ చాలా రుచిగా ఉన్నాయి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్వామివారి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఈ ఆలయంలో ఎంతో సుందరంగా అనేక రకాల పళ్ళతో అలంకరించారు. ఒకసారి మనం చూద్దాం. ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఈ స్వామివారికి అనేక రకాల పువ్వులు అలంకరించి స్వామివారి భక్తులు బాగా కనువిందు చేసేలా ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా ఎంతో సుందరంగా అలంకరించారని చెప్పుకోవచ్చు. స్వామివారి నిత్యం చూస్తే మనకి స్వామివారి విగ్రహం చూస్తే నిత్యం ఆ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చే భాగ్యంగా వరాలిచ్చే దేవుడిగా ఈ స్వామివారిని చెప్పవచ్చు.